నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంపై ఉన్న ప్రజల నమ్మకాలను నిలబెట్టేలా పనిచేయాలి. అమరావతి సభలో జిల్లా కలెక్టర్లకు హితవు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తప్పవు. భీమవరంలో అధికారులను హెచ్చరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. తణుకు సభలో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. యూకే దేశ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ను అందుకున్న తణుకు విద్యార్థి ముళ్లపూడికి అభినందనలు. తణుకులో లయన్స్ క్లబ్బులు ఘనంగా నిర్వహించిన ఇంజనీరింగ్ దినోత్సవ వేడుకలు. అభినందించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, వినతి పత్రాన్ని అందించిన నాయకులు. జిల్లా అథ్లెటిక్స్కు తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపికైన క్రీడాకారులు. ప్రశంసించిన అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, సూర్యనారాయణలు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని గ్రామ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తాడేపల్లిగూడెంలో విజ్ఞప్తి చేసిన ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి సుధాకర్. తాడేపల్లిగూడెం మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్రకాలువ. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం. తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 17 నుంచి మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు. రాజమండ్రిలో వెల్లడించిన జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి. సద్వినియోగం చేసుకోవాలని నారీ లోకానికి ఉద్బోధ. ప్రజలందించిన అర్జీల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అల్పపీడన నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ప్రజా ఫిర్యాదులలో న్యాయముంటే తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. ఏలూరు కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, దీనికి కలెక్టర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్లో 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల రూపురేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉందన్నారు. పాలసీ ఇవ్వడమే కాకుండా అమలు చేయటం ముఖ్యమని, దీనిని ప్రతి కలెక్టర్ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యమని, దీనికి డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తుందని పేర్కొన్నారు. కావున ప్రతి కలెక్టర్ మానవీయ కోణంలో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. అదేవిధంగా వారసత్వ ఆస్తులను ఆక్రమించే వాళ్ళ ఆటలు కట్టించాలన్నారు. జీఎస్టీ సంస్కరణ ఫలాలు అందరికీ అందేలా కృషి చేయాలని సూచించారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా ప్రజల తరపున, మా అందరి తరపున అభినందనలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో పాత కలెక్టర్స్ కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇందులో కాంప్లసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు, అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టికులర్ పాయింట్ చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్. మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ప్లానింగ్, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు, పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్కన రాజకీయ నాయకులు చేయాలి, మంత్రులు చేయాలి. దట్ ఈస్ ద డ్యూటీ. పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకుపోవడం, అమలు చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేయడం, పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం, సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది. ఈ
ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించే తీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కొందరు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల డివిజన్ స్థాయిలో వస్తున్న ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం లభించడం లేదని నివేదికలను చూస్తే స్పష్టమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓబి శివనారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల దృష్టికి తీసుకువెళతానని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హామీ ఇచ్చారు. పట్టణంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బోధకుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏ రంగమైనా ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత వీరిదేనని చెప్పారు. బాల్యంలోనే నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యత అనే అంశంపై తర్ఫీదు ఇచ్చినప్పుడే మంచి ప్రగతిని చూడగలమన్నారు. కాగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జోన్ పరిధిలో ఉన్న 2000 మంది ఉపాధ్యాయులలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన వారిగా ఎంపికైన 57 మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా అనేక సంస్కరణలకి నాంది పలకడం జరుగుతుంది. లోకేష్ గారు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంవత్సరం ఆయన అనేక సంస్కరణలకి ప్రభుత్వ పాఠశాలలో శ్రీకారం చుట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకతవక జీవోల్ని రద్దు చేసి ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఒక మోడల్ స్కూల్ ని ఏర్పరచాలనే లక్ష్యంతో లోకేష్ గారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో ప్రైవేటు విద్య వాటి ప్రాముఖ్యతను కూడా లోకేష్ గారు గుర్తించి ప్రైవేటు విద్యా సంస్థలకు కానీ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఎప్పటికప్పుడు ఆయన అధ్యయనం చేసి వాటి పరిష్కారాన్ని కూడా చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా అభినందించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారు అవగాహన చేసుకుని అలాగే మన పెద్దలన్నీ కూడా చెప్పినటువంటి 7 సమస్యలు చెప్పారు. ఆ 7 సమస్యలను కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి నా వంతు ప్రయత్నం చేస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన తణుకు అదేవిధంగా ఈ జిల్లా జోన్ లో అకస్మాత్ ఉన్నటువంటి సమస్యలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా నా పూర్తి సహాయ సహకారాన్ని అందించి మీ అందరితో పాటు కూడా ముందుకు వెళ్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, ఎంఎస్ఆర్ ఆంజనేయులు, అనపర్తి ప్రకాశరావు, కేఎల్ త్రిపాఠి, బి విద్యాకాంతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఏటా యూకే ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక చెవినింగ్ స్కాలర్షిప్కు తణుకుకు చెందిన ముళ్లపూడి నవీన్ కుమార్ ఎంపికైన సందర్భంగా తనను కలిసిన ఆ విద్యార్థిని ఎమ్మెల్యే అభినందించి సత్కరించారు. అనంతరం ఆర్మిల్లి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మంది ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా వారు 1000 మందిని మాత్రమే ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో భారతదేశానికి చెందిన 52 మంది ఉండగా అందులో నవీన్ కుమార్ ఒకరిగా ఉండటం ఆంధ్రప్రదేశ్కే కాకుండా తణుకు నియోజకవర్గానికి కూడా గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఈ ప్రతిభావంతుడు యువతకు స్ఫూర్తిగా నిలవగలరని ఆకాంక్షించారు. అనంతరం నవీన్ కుమార్ మాట్లాడుతూ ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రాధాకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. సార్ రాధాకృష్ణ గారికి నా ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు ఈరోజు స్కాలర్షిప్ వచ్చి నేను సక్సెస్ఫుల్గా యూకేకి వెళ్తున్నానంటే అందులో సార్ హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా ఉన్నాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంపీ గారు అండ్ స్థానిక మంత్రి గారు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి నా ధన్యవాదాలండి.
అండ్ స్కాలర్షిప్ పరంగా చూస్తే ఇది యూకే గవర్నమెంట్ ఆఫర్ చేసే ఒక ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ అండి. సార్ చెప్పినట్టు 1,00,000 మంది అప్లై చేస్తే తెలుగు వాళ్ళు 2 వచ్చింది అండ్ ఆంధ్ర నుంచి నా ఒక్కడికి వచ్చింది. అది మన తణుకు వాళ్ళు అవ్వడం నాకు ఆనందంగా అండ్ గర్వకారణంగా ఉందండి. అండ్ ఇది ఒక బాధ్యతగా తీసుకుని నేను సక్సెస్ఫుల్గా నా స్టడీస్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చి ఇండియాకి అభివృద్ధి కోసం కృషి చేస్తాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, ప్రస్తుత ఉపాధ్యక్షులు వంటిది రాజా, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వాబిలాల సరళాదేవి, జనసేన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బల్లాడ నాగరాజు, నాయకులు నల్ల భాస్కర్రావు, మేడికొండ నాగయ్య, షేక్ సొరా సాహెబ్, ఉమ్మి రాంబాబు, తాతపూడి మారుతీరావు, తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారత ఆర్థిక ప్రగతిలో ఇంజనీరింగ్ రంగానికి ప్రాధాన్యత ఉంది. యంత్రాలు ఆరంభమైన కాలంలో రూపుదిద్దుకున్న ఇంజనీరింగ్ విద్య ప్రస్తుత సమాజంలో అనేక రంగాలకు విస్తరించింది. ప్రపంచాన్నే ఒక కుగ్రామంగా మార్చేసే సాంకేతిక విప్లవాన్ని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే డిజిటల్ విధానాలు, సాంకేతికల ఆవిష్కరణలో ఇంజనీర్ల పాత్ర కీలకమైందిగా చెప్పవచ్చు. అయితే నేటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్యకు ఉన్న సాంప్రదాయ సరిహద్దులను చెరిపేయాల్సిన అవసరం వచ్చింది. సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలు, ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి ప్రత్యేకమైన విద్యా విభాగాలు ఏర్పాటు కావాలి. ముఖ్యంగా విద్యార్థులకు బహుముఖ శిక్షణ తక్షణ అవసరం ఉంది. ఏటా లక్షలాది ఇంజనీరింగ్ పట్టభద్రులు కళాశాలల నుంచి ఉద్యోగాల వేటలో పడితే వారిలో 7-8% మాత్రమే సరైన ఉద్యోగాలను పొందగలుగుతున్నారని జాతీయ ఉద్యోగాల కల్పన నివేదిక వెల్లడించింది. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడమే ఇందుకు కారణమని పలు సర్వేల్లో తేటతెల్లమైంది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యా నైపుణ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. దేశభక్తుడు, ప్రఖ్యాత ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీరింగ్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. ప్రకాశం జిల్లా కంబం గెద్దలూరు సమీపంలోని మోక్షగుండం అనే గ్రామంలో 1861లో సెప్టెంబర్ 15వ తేదీన జన్మించిన విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. దాంతో 1884లో ముంబై రాష్ట్రంలో ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా నియమితులై గొప్ప ఇంజనీరుగా, పరిపాలనా దక్షుడిగా పేరొందారు. భారతదేశంలో అతిపెద్ద డ్యాముల్లో ఒకటైన కృష్ణరాజా సాగర్ డ్యాం నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రముఖ పాత్ర వహించి బ్రిటిష్ ప్రభుత్వంలో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అలాగే భారతదేశానికి విలువైన ఆస్తుల్లో ఒకటిగా ఉన్న భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం నిర్మాణంలో కూడా విశ్వేశ్వరయ్య ప్రధాన భూమిక పోషించారు. కాగా పురాతన విశ్వవిద్యాలయం అయిన మైసూరు యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. ఇంకా హైదరాబాదులో మూసీ నది వరద నివారణకు విశ్వేశ్వరయ్య చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. విశేష ప్రతిభావంతునిగా, దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1925లో భారతరత్న అవార్డు ఇచ్చి విశ్వేశ్వరయ్యను గౌరవించింది. అంతేకాకుండా ఈయన జన్మదినం సెప్టెంబర్ 15వ తేదీన జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఇరగవరం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పాకా చక్రధర్, అత్తిలి పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పంపన సూర్యనారాయణ, తణుకు విద్యుత్ శాఖకు చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బోడపాటి దివాకర్ రావులను లయన్స్ క్లబ్ నాయకులు ఎస్ ఉమామహేశ్వరరావు సన్మానించి వారి వృత్తుల్లో అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. క్లబ్ అధ్యక్షులు కోడూరి వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు, కార్యదర్శి పీతాని వెంకటరమణ, కోశాధికారి ఎంఆర్ కోటేశ్వరరావులతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, నాయకులు కడియాల సూర్యనారాయణ, ఏవి రమణమూర్తి, యాతం నాగరాజ్ కుమార్, పెచ్చెట్టి రాంబాబులు పాల్గొన్నారు. అలాగే స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో నిర్వహించిన ఈ దినోత్సవంలో రైల్వే రిటైర్డ్ ఇంజనీర్ వేముల రామారావు, శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తగా సేవలందించిన వల్లూరి వీరభద్రరావులను సన్మానించి వీరిద్దరికీ ఉన్న ప్రాధాన్యతను వివరించారు. క్లబ్ అధ్యక్షులు బూరుగుపల్లి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుంకవల్లి చిరంజీవి కుమారి, జోన్ చైర్పర్సన్ కోడూరి పద్మావతి, సర్వీస్ చైర్పర్సన్ చిట్టూరి సుజాత, మాజీ అధ్యక్షులు దామెర సురేఖ, సుంకవల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. కాగా పైడిపరు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంటెద్దు సోమసుందరరావు హీరో షోరూం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఇంజనీర్లు మాదిరెడ్డి బాబూజీరావు, కాకరాల పోసి సతీష్, మేడిది నీల్ ఐస్టన్, ఏవి రమణమూర్తులను అధ్యక్షులు కంబాల రంగారావు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ
నాణ్యత గల నిర్మాణం ఇంజనీర్లపైన ఆధారపడి ఉంటుందన్నారు. ఇంజనీరింగ్ డే మనుషులు నాగరికత వచ్చిన తర్వాత ఒక నిర్మాణ సంస్థ నిర్మాణం అనేది ఆలోచన రావడం, అది యాంత్రిక భావం నుంచి ఒక కట్టడం వరకు ఆలోచన ఇంజనీరింగ్. మరి ముఖ్యంగా మొగసకొండ విశ్వేశ్వరరావు గారు యొక్క బర్త్డేనే ఎందుకు మనం జరుపుకుంటున్నామంటే ఆయన లైఫ్ అంతా కూడా ఎంతో కెరియర్ దాన్ని చేశారు. ఎవరైనా సరే ఒక విషయంలో సాధన చేసి నూతన విషయాల్ని సాధ్యం అయ్యేలా చూడడమే ఇంజనీర్ యొక్క ప్రతిభ పాఠాలన్నీ వస్తూ ఉంటాయి. మరి మొగసకొండ విశ్వేశ్వరరావు గారు మొదటిసారిగా ఫ్లడ్ వాటర్ ఎలా కంట్రోల్ చేయాలి, ఫ్లడ్స్ వస్తున్నప్పుడు ఆ యొక్క ఫ్లడ్ వాటరు డ్యామ్ మీద పడకుండా కొన్ని రకాల గేట్లు పెట్టి ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాంట్లో బాగా సక్సెస్ఫుల్ అయ్యారు. అది పూణేలో చేశారు. ఆ తర్వాత దేశమంతా కూడా పెట్టడం ఇంక జరిగింది. మడ్ వాటర్ ప్యూరిటీ డెన్సిటీ ప్రకారం మడ్ని తిండి వాటర్ని ఏ విధంగా చేస్తే డ్రింకింగ్ వాటర్ బాగా వస్తుంది అనే దాని మీద కూడా ఆయన చాలా విశేషంగా చక్కగా కృషి చేశారు. అనేక విలేజెస్కి ఒక బ్యాంక్స్ ద్వారా వాటర్ ఇరిగేషన్ ఏ విధంగా చేయాలి అనే ఆలోచన ఇప్పుడుండే ఇంజనీర్స్ కూడా మీకు వృత్తిపరమైన బాధ్యతలు ఎన్నున్నప్పటికీ కూడా నూతనత్వం కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. నూతన శాఖ ఎప్పుడు ఆగిపోకూడదు. ప్రతి శాఖలో కూడా నూతనత్వం ఆలోచిస్తే ఖచ్చితంగా మన దేశం మన రాష్ట్రం అంతా అభివృద్ధిలోకి వస్తాయి. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకా రాజకుమారి, క్లబ్ జోర్ చైర్పర్సన్ మాదిరెడ్డి కృష్ణకుమారులు పాల్గొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు టీచర్లు ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు పిఎన్వి ప్రసాదరావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడి 12 నెలలైనప్పటికీ తమ సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం విచారకరమన్నారు. ఎప్పటికైనా స్పందించి బాధ్యత గల ప్రభుత్వం సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్యత పరిష్కరించాలి. వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల్ని విడుదల చేయాలి. పెండింగ్ మరి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం వారం రోజుల పాటు చేస్తూ జరుగుతుంది. మరి మొదటి డిమాండ్ ఏంటంటే పెండింగ్లో ఉన్న 4 DAలు కూడా వెంటనే ప్రకటించాలని, మరి పీఆర్సీని కూడా 12వ పీఆర్సీని వెంటనే నియమించి వెంటనే ఐఆర్ తక్షణం 33% ఐఆర్ ప్రకటించాలని, అన్ని యాప్లను కూడా ఉపాధ్యాయులు పనిభారం ఉన్నటువంటి యాప్లని తగ్గించి అసెస్మెంట్ బుక్ రేట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, తక్షణం కూడా సిపిఎస్ రద్దు చేసి మెమో 57ని అమలు చేయాలని, అన్ని రకాల మరి పని ఒత్తిళ్ళు ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని పనిభారం తగ్గించి కేవలం ఉపాధ్యాయుడిని విద్యకే బోధనకే పరిమితం చేయాలని చెప్పేసి కూడా ఏపీటీ భావిస్తుంది. ఆ రకంగా మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఇప్పుడు కూడా ప్రభుత్వం దాదాపు వచ్చి 15 నెలలు అయింది. ఇంతవరకు మరి సమన్వయంతో మా సమస్య పరిష్కారం కోసం ముందు రోడ్డు ఎక్కలేదు. కానీ ఈవేళ గత్యంతరం లేక మా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మరి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ మరి ఈవేళ బహిరంగంగా ఈ పోరాటానికి పిలుపుకోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ కోరుతుంది. ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇంకా జిల్లా కార్యదర్శి వేండ రామ్మోహన్, నాయకులు పి జనార్దన స్వామి, కె రాంబాబు, ఎస్ జాన్సన్, పి పోతురాజు, ఎం మాధురి, ఏ లావణ్యలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో అండర్ 14, 16, 18, 20 బాలుర బాలికల క్రీడోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా టీంలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 27, 28, 29 తేదీలలో ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. జిల్లా నలుమూలలకు చెందిన 200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు. Vai,
ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఏపీ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 27th, 28th, 29th ఈ సెప్టెంబర్లో ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో జరుగుతుంది. మనం జనరల్గా మీరేమనుకుంటున్నారంటే నేను ఫస్ట్ వచ్చాను నాకు సెలక్షన్ లేదు, సెకండ్ వచ్చాను సెలక్షన్ లేదు అంటున్నారు. ఫస్ట్ సెకండ్ అనేది క్రైటీరియా కాదు. యాజ్ పర్ ది పారామీటర్స్ గివెన్ బై ది అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ పారామీటర్స్ ప్రకారం తప్ప నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్తో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కంపల్సరీ త్రోస్ ఈవెంట్లో కానీ జంప్ ఈవెంట్లో కానీ కంపల్సరీ పారామీటర్ లేకపోతే రేపొద్దున మీరు స్టేట్ మీట్లో కూడా ప్లేస్ కొట్టిన నేషనల్స్లో సెలక్షన్ రాదు. కొంత బాపట్ల జరిగినటువంటి స్టేట్ ఛాంపియన్షిప్లో 236 and 236 మెడల్స్ ఇచ్చారు, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. కానీ కేవలం 1 or 2 మెంబర్స్ మాత్రమే సెలక్షన్ వచ్చింది. అంటే ఆలోచించండి, మన క్రైటీరియా ఫస్ట్ సెకండ్ థర్డ్ మెడల్ కొట్టడం కాదు. యాజ్ పర్ ది పారామీటర్స్ కనుక మనం రీచ్ అయితేనే సెలక్షన్ జరుగుతుంది, ఇక్కడ సెలక్షన్ కోసం కాదు. లాస్ట్ బాపట్లో జరిగినటువంటి టోర్నమెంట్లో మన జిల్లాలో పిల్లలు చాలామంది బ్రహ్మాండంగా ప్లేస్ వచ్చినా రాకపోయినప్పటికి కూడా పారామీటర్స్ చాలా దగ్గరగా పోయారు. అలాగే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు ఈ స్పోర్ట్స్ కోటాలో జీవనోపాధి కల్పించుకోవడానికి తెలియజేస్తూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంకు సూర్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలకు అసోసియేషన్ కోశాధికారి కె బాబురావు, వ్యాయామ ఉపాధ్యాయులు 11 మంది సహకరించగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని కందుకూరి పద్మావతి ప్రారంభించారు. సొసైటీలు అందిస్తున్న సేవలను పెంచి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ త్రిసభ్య కమిటీలకు ఉద్బోధించారు. ఈ మేరకు కూటమి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సహకార సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సహకార జిల్లా రిజిస్ట్రార్ ఆర్మిల్లి శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు, సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.